శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధం సంస్థితి సదసిదమధ్యాపయంతి శ్రోచిష్టాయాం చదిని గలితం యా బలాత్పుత్య భుంగే గోదాతస్యై నమ ఇదిమిదం భూయ ఏవాస్తు భూయ. ఇవాళ 12వ పాశురం. கனைத்திளம் கத்திருமை கண்ணுக்கிறங்கி நினைத்தமல்வரியோ நின்று பால் சோரா நைத்தாம் சேராக்கும் நல்வெஞ்சன் தங்காய் பனித்தலை வீரன் வாசலகட பத்தி சின்னத்தினார் தென்னில் அங்கமானை செத்தான் மனுத்தக்கினியான் பாடவும் நீவாய் திறவாய் இனித்தாயிலிருந்த பேரிழக்கம் இணைத்திருத்தாரும் இருந்தேலோ రెంబావాయ్. ఇవాల్టి పాశ్రంలో శ్రీకృష్ణుని ఎడబాయిక ఉండెడి భాగ్యశాలి ఎద ఒక గోపాలుని సోదరిని ఈ పాశ్రమున లేపుచున్నారు. లేగదూడలు గల గేదెలు తమ యొద్ద పాలు పితికెడి వారు రానందున అవి తన దూడలను స్మరించుకొని వాటి ఎందరి ప్రేమతో బిగ్గరగా అరుచుచు పొదుగుల నుండి పాలను అవిచ్ఛిన్నముగా స్రవింపచేయుచు ఇంటినంతని రొచ్చు చేయుచున్నవి. అటువంటి గేదెలు బర్రెలను గొప్పగా చొంపలుగా కలవాడు ఒక గోపాలుడు, అతని చెల్లెలు ఒక గోపిక. అటువంటి పరమభాగ్యశాలి ఓ గోపి, హిమబిందు మా తల్లపై పడుచున్నాను, వానిని ఓర్చుకొని నీ ముంగిట వచ్చి నీ వాకిట గడపను పట్టుకుని నిలుచున్నాము. కోపావిష్టుడైన లంకాధీశుని సంహరించిన పరమ మనోహరుడకు శ్రీరామచంద్రుని కళ్యాణ గుణములను కీర్తించదము. నీవు నోరు తెరవకున్నావు, ఇదేమి ప్రగాఢమగు నిద్రమ్మా, నీ వైభవం అంతటి తెలిసిపోయింది, ఇకనైనను పడక వీడి నిద్ర లేచిరమ్మా. ఆండాల్ దివ్య తిరువరుகளே శరణం.